సో రెగ్యులర్గా ఉన్నట్టే మనకి టెక్స్ట్ టూల్ యాజ్ యూజువల్ ఈ టెక్స్ట్ టూల్ తీసుకుని టైప్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా మనం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మామూలు ఈ కర్సర్స్ని బట్టి యాజ్ యూజువల్ ట్రాన్స్ఫార్మ్ లాగా. సో ఇందులో ఇంకొక ఇదేంటంటే సపోజ్ ఇక్కడ మనం ఒక టెక్స్ట్ తీసుకున్నాము. దీనికి మనం ఏం చేస్తామంటే ఒక ఒక బహాన్ స్క్రిప్ట్ అని ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాము. దానికి ఒక గ్రేడియంట్ ఇచ్చాము, సారీ కలర్ ఇచ్చాము. కలర్ ఇచ్చేసిన తర్వాత సేమ్ అదే టైప్ లోపల ఇంకొక సపోజ్ ఇంకొక టెక్స్ట్ టైప్ చేసుకున్నాం అనుకోండి. ఇది మనం ఏం చేస్తామంటే వేరే ఫాంట్తో టైప్ చేసాము దీన్ని కూడా. సో వేరే ఫాంట్తో టైప్ చేసేసి దీనికి కూడా ఇంకొక కలర్ ఇచ్చేసాము. సో ఇప్పుడు నాకు ఫస్ట్ ఫాంట్ ఈ టెక్స్ట్ ఈ మోడల్లో కావాలి. సో అప్పుడు నేనేం చేస్తానంటే నేను మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ఈ పలానా ఆల్ఫా స్లాబ్ 1 రెగ్యులర్ అని ఒక ఫాంట్ ఉంది కదా, ఇది నేను 60.31లో ఉంది అని చెప్పేసి ఈ కలర్ ఉంది అని చెప్పి నేను మళ్ళీ చూసుకొని దీన్ని ఆ అట్రిబ్యూట్స్ అంటే ఈ ఫాంట్లోకి దీన్ని మార్చాలి అనుకున్నప్పుడు ఇది మళ్ళీ ఈ ఫాంట్ ఏదో సెలెక్ట్ చేసి చూసుకొని దీన్ని ఈ ఫాంట్ని ఇందులోకి మార్చుకొని ఇదంతా చేయక్కర్లేకుండా దీంట్లో మనకి ఐ డ్రాపర్ టూల్ తీసుకొని ఇలా సెలెక్ట్ చేస్తే ఆ ఫాంట్ అట్రిబ్యూట్స్ కలరు సైజ్ అనేది దీనికి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది మన దీంట్లో ఉన్న ఒక ఆప్షన్ అనమాట అండి. ఇది మనం ఏదైతే సపోజ్ ఫాంట్ కలర్ కానీ సైజ్ కానీ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫాంట్ లేకపోతే ఏదైనా కొంచెం టెక్స్ట్ టైప్ చేస్తున్నప్పుడు దాన్ని మీరు ఇచ్చేయాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫాల్ట్గా ఒక ఫాంట్ నేను ఈ డ్రాప్ డౌన్ బాక్స్ తీయంగానే ఇది వచ్చింది. సో ఇప్పుడు నేను దీన్ని ఇంకొక ఫాంట్కి చేంజ్ చేస్తాను. నేను సింప్లీ దీన్ని సెలెక్ట్ చేసి ఇలా జస్ట్ ఐ డ్రాపర్ టూల్తో సెలెక్ట్ చేయగానే ఫాంట్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. సో కొంచెం అంటే మనం కపుల్ ఆఫ్ ఫాంట్స్తో వర్క్ చేసేటప్పుడు కొంచెం రిస్క్ కాకుండా మనకి ఈ ఆప్షన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. సో ఇప్పుడు ఫాంట్ అట్రిబ్యూట్ చూద్దామండి. సో ఫాంట్ ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టైప్ చేయంగానే మనకి ఇక్కడ కలర్ వస్తుంది, కలర్ ప్యానెల్లో కలర్ వస్తుంది. సో చూడండి మనకి ఇక్కడ డిఫాల్ట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీని. సో ఒకవేళ ఈ కలర్స్ కాదు ఇంకా ఏమైనా కలర్స్ కావాలి అనుకున్నప్పుడు మనకి అడోబ్ కలర్ స్వాచెస్ అని ఆన్లైన్లో దొరుకుతాయండి. వాటిని తీసుకొని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మామూలు బేసిక్ ఉండే కలర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో దీంతో మనం ఏంటంటే ఈవెన్ ఫాంట్ కానీ లేకపోతే ఆబ్జెక్ట్ కానీ కలర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. సో నేను కలర్ చేంజ్ చేస్తున్నాను ఇక్కడ, అగైన్ రెడ్, ఎల్లో. సో ఇప్పుడు ఈ ఫాంట్కి మనం స్ట్రోక్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం సేమ్ కలర్ ప్యానల్ అలానే ఉంటుంది,
దాంతో మనం స్ట్రోక్ అనేది ఇస్తామండి ఇక్కడ. సో నేను చూడండి, నేను బ్లూ కలర్ స్ట్రోక్ ఇచ్చాను, అగైన్ ఆరెంజ్, బ్లాక్, వైట్. సో ఇక్కడ నేను స్ట్రోక్ అనేది ఇస్తున్నాను. ఇక్కడే ఫాంట్ అట్రిబ్యూట్ చూస్తే, సో ఇక్కడ మనకు పక్కన వచ్చేసి స్ట్రోక్ అనే ఆప్షన్ ఉందండి. స్ట్రోక్ అంటే ఏంటంటే మనకి ఫాంట్ యొక్క బోర్డర్లో లైన్ అనమాట ఇది. సో ఇక్కడ నేను 4 pt ఇచ్చాను స్ట్రోక్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇస్తున్నాను. సో 4 pt ఇచ్చాను. సో ఇంకా పెంచుతుంటే అది మొత్తం ఫాంట్ కనిపించకుండా పోతుంది. సో ఇట్లా మనం స్ట్రోక్ అనేది ఇక్కడ నుంచి డైరెక్ట్గా పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రోక్ యొక్క స్టైల్. సో ఇక్కడ మనకి డిఫాల్ట్గా యూనిఫామ్ అని ఉండింది. సో దీన్ని మనం సెపరేట్గా ఒకసారి చూద్దాము. స్ట్రోక్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చూద్దామండి మనం. సో నేను ఇది యూనిఫామ్ సెలెక్ట్ చేశాను. యూనిఫామ్ సెలెక్ట్ చేస్తే ఈ స్ట్రోక్ అనేది ఇలా వచ్చింది. ఒకవేళ మనం స్ట్రోక్ లోపల ఈ ఆప్షన్ తీసుకుంటే స్ట్రోక్ అనేది ఈ షేప్లో వస్తుంది. అగైన్ ఇది చూడండి, స్ట్రోక్ లోపల కొన్ని డిజైన్స్ అన్నమాట. మన రిక్వైర్మెంట్ని బట్టి నేను చేంజ్ చేస్తున్నాను, ఇవన్నీ చేంజ్ అవుతూ ఉన్నాయి. సో అలానే మనకి దీంతో పాటు చూడండి, ఈ టైప్ స్ట్రోక్స్ కూడా ఉన్నాయి మనకి. ఇది బేసిక్ వన్, ఇది చార్కోల్ ఫెదర్, సో డివైడరు, ఇది మాప్ టైపు, ఇది డెనిమ్ స్ట్రీమ్ టైప్ అన్నమాట. సో ఇవి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి స్ట్రోక్లో కానీ లేకపోతే టెక్స్ట్లో కానీ ఒపాసిటీ అండి. సో ఒపాసిటీలో మనకి ఫోటోషాప్లో ఉన్నట్టు కొన్ని బ్లెండింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఒపాసిటీ చూసుకున్నట్టయితే మనకు తగ్గించే కొలది ఆ ఒపాసిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇట్ కెన్ బి ఇదైనా కావచ్చు, ఆబ్జెక్ట్ కైనా కావచ్చు, టెక్స్ట్ కైనా కావచ్చు. సేమ్ దీనికి కూడా అంతే. నేను ఆబ్జెక్ట్కి కూడా నేను ఒపాసిటీ తగ్గించాను. ఇక్కడ టెక్స్ట్కి తగ్గించాను అండ్ అట్ ద సేమ్ టైం ఆబ్జెక్ట్ కూడా తగ్గించాను. సో ఒపాసిటీ అనేది రెండిట్లకి సేమే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోటోషాప్లో చూసుకున్నట్టయితే ఫాంట్ అట్రిబ్యూట్స్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఫాంట్ చేంజ్ చేయొచ్చు. ఈ ఫాంట్ యొక్క లైన్ విడ్త్, ఫాంట్ సైజు, లీడింగ్, ఇవన్నీ కూడా మనం ఇంతకు మునుపు ఫోటోషాప్లో చెప్పుకున్నట్టు ఈ కామన్గా వీటిలో కూడా కామన్గా ఉంటాయండి. లైక్ లైన్ టు లైన్ వర్టికల్ స్పేస్ ఎంత ఉండాలి, హారిజాంటల్ స్పేస్ ఎంత ఉండాలి, బేస్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఇంకొకటి ఏంటంటే ఇందులో ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఏదైతే యాడ్ అవుతుందంటే రొటేషన్, ఫాంట్ యొక్క రొటేషన్. సో ఇండివిజువల్ ఫాంట్ యొక్క రొటేషన్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. సో ఇది మన డిజైన్ పర్పస్. మనం దీన్ని ఒకసారి చెక్ చేయండి ఒకసారి. సో ఈ ఆప్షన్ మనకి ఫోటోషాప్లో ఉండదు. సో ఈ ఆప్షన్ ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఫాంట్ అనేది ఇండివిజువల్ ఫాంట్ అనేది మనకి రొటేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. లైక్ మీరు ఏదో ఒక లైక్ ఒక పోస్టర్ కానీ లేకపోతే ఏదో ఒక డిజైన్ చేశారు. సో రెగ్యులర్గా మనకి ఏం చేస్తున్నా, రెగ్యులర్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే పెడితే వర్టికల్గా పెడతాము, లైక్ ఇలా పెడతాము.
రెగ్యులర్‌గా ఏం చేస్తుంటాం మనం ఇలా హారిజాంటల్‌గా పెడతాము, వర్టికల్‌గా పెడతాము. లేకపోతే దాన్ని మామూలుగా దీన్ని ఇట్లా టిల్ట్ చేసి సమ్‌టైమ్స్ ఇలా ఇలా పెడుతూ ఉంటాము. సో, అలా కాకుండా ఇక్కడ ఇందులో సారీ దీ మన ఇల్లుస్ట్రేటర్‌లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటదేంటంటే, ఈచ్ క్యారెక్టర్‌ని మనం రొటేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను దీన్ని 65 డిగ్రీస్‌లో చేంజ్ చేస్తున్నాను. చూడండి. ఇక్కడ ఫాంట్ అనేది చేంజ్ అయింది. అంటే ఈచ్ ఫాంట్ అనేది మనకి దాని రొటేషన్ అనేది జరిగింది. సో, ఇట్లా మనం డిజైన్ పర్పసు మనం ఇలా ట్రై చేయొచ్చు. సో, యాజ్ యూజువల్‌గా ఇక్కడ ఆల్ క్యాప్స్ రావాలంటే ఇది ప్రెస్ చేయాలి. సబ్‌స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ ఇవన్నీ మనం చూసాము. సో, ఇది ఫాంట్ క్యారెక్టర్ అట్రిబ్యూట్స్ అన్నమాట. సో, నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్‌గా ఫాంట్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. మనం డైరెక్ట్‌గా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆహ్, ఆహ్, ఫాంట్‌ని చూసుకోవచ్చు. అంటే ఏంటంటే ఫాంట్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఈ ఈ ప్యానెల్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఇది ఏ సైజ్‌లో కనిపించాలి? పెద్దగా కనిపించాలా? చిన్నగా కనిపించాలా? అనేది ఇక్కడ మనకి 3 సైజెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఇందులో ఏంటంటే, ఇందులో ఉండే స్పెషల్ ఇదేంటంటే, సో, ఇక్కడ ఆహ్, సె టెక్స్ట్‌ని కొంచెం సెపరేట్ చేసి ఇచ్చాడనమాట. చేసిచ్చాడంటే లైక్ ఇప్పుడు ఆహ్, ఇక్కడ చూడండి. ఇక్కడ ఫాంట్ నేమ్ ఉంది. దాని ఫాంట్ ఏ స్టైల్‌లో కనిపిస్తుందనేది మనకిక్కడ సైడ్‌లో కనిపిస్తుంది. ఫాంట్ అనేది ఏం కనిపిస్తుందని జెప్పేసి. సో, మనకి ఏ స్టైల్‌లో కనిపించాలనేది. ఓన్లీ అంతా గూడా టైపోగ్రఫీ అనే కనిపించాలా? లేకపోతే క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజర్ డాగ్ అనేది ఇలా కనిపించాలా? ఏబీసీడీఎఫ్‌లో కనిపించాలా? అనేది చిన్న చిన్న ఆప్షన్స్ అన్నమాట. ఇది జస్ట్ ఫర్ మామూలుగా ఆహ్, ఏమంటారు? మనకి డిజైన్ అంటే మనకి నచ్చిన విధంగా పెట్టుకోవడానికంతే. అక్కడ ఆ! అదే స్ప్రేయర్ బాటిల్ వెనకాల ఉంచండి. సో, ఈ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫాంట్ లోపల ఫాంట్ యొక్క అంటే విడ్త్ అది మార్చుకోవడం ఎక్స్ట్రా లైట్, మీడియం, సెమీ బోల్డ్, బ్లాక్. సో, ఇవన్నీ ఏంటంటే ప్రతి ఫాంట్‌లోని గూడా ఉంటాయి. కొన్ని ఆటిల్లో ఉంటాయి. కొన్ని ఆటిల్లో తక్కువుంటాయి. సో, ఇది మనం చూసుకొని మనం ఇది చేయాలనమాట. కొన్ని చూడండి, ఇందులో ఈ అలేసియో అనే ఫాంట్‌లో ఓన్లీ రెగ్యులర్ మాత్రమే ఉంది. ఈ బోల్డ్ గాని ఇంకేం లేవు. సో, కొన్ని ఫాంట్స్‌లో అయితే డిఫాల్ట్‌గా కొన్ని అన్నీ గూడా ఉంటూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ సైజ్. నెక్స్ట్ పారాగ్రాఫ్ అట్రిబ్యూట్. పారాగ్రాఫ్ అట్రిబ్యూట్‌లో ఏంటంటే దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. పారాగ్రాఫ్ అట్రిబ్యూట్‌లో లెఫ్ట్ అలైన్‌మెంట్, సెంటర్ అలైన్‌మెంట్, రైట్ అలైన్‌మెంట్. సో, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్‌గా మనకి అన్నీ ఇంత మునుపు నేర్చుకున్నవే. సో, నెక్స్ట్ వచ్చేసి ఎన్వలప్ ఎఫెక్ట్ అండి. ఫోటోషాప్‌లో మనం ఏదైతే ఎఫెక్ట్‌ని ఆర్క్ షేప్ కింద మనం చేస్తామో, సో, దీంట్లో గూడా ఆ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఏదైనా డిజైన్ పర్పస్ చేసేటప్పుడు టెక్స్ట్‌ని ఆర్క్ షేప్‌లో గాని, ఫిష్ ఐ షేప్‌లో గాని చేయాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ ఇందులో గూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అలైన్‌మెంట్‌లో ఆబ్జెక్ట్‌కి సెలక్షన్‌కి అలైన్‌మెంటా? లేకపోతే ఆర్ట్ బోర్డ్‌కి అలైన్‌మెంటా? అంటే సో, మనం ఇప్పుడు లైక్ ఇక్కడ మనం ఏదైనా అలైన్ చేసినప్పుడు నాకిక్కడ టెక్స్ట్ ఉంది. నాకిక్కడ ఒక టెక్స్ట్ ఉందండి. సో, ఇది కొంచెం ఆర్ట్ బోర్డ్‌కి కొంచెం దూరంగా ఉంది. సో, నేనేం చేస్తున్నానంటే ఇది ఆర్ట్ బోర్డ్ అనుకుంటున్నాను. ఈ ఆర్ట్ బోర్డ్‌కి నేను దీనికి వైట్ కలర్ బ్లాక్ కలర్ ఇస్తున్నాను. సో, ఈ ఆర్ట్ బోర్డ్‌కి ఈ ఆర్ట్ బోర్డ్ సపోజ్ ఇది ఆర్ట్ బోర్డ్ అనుకోండి. ఆహ్, ఈ ఆర్ట్ బోర్డ్‌కి ఈ టెక్స్ట్ అనేది టాప్‌లో అలైన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో, నేనేం చేస్తున్నానంటే ఈ మో టెక్స్ట్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. ఆర్ట్ బోర్డ్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ సెంటర్ టాప్ అంటున్నాను. దీన్ని నేను బ్యాక్ తీసుకెళ్తున్నాను. సో, మనకి సెంటర్ టాప్‌లో అనేది వచ్చేసింది. సో, ఇట్లా మనం అలైన్‌మెంట్ అనేది ఆహ్, చేస్తూ ఉంటాం అన్నమాట. సో, ఇంకొకసారి చూపిస్తున్నాను. ఒకవేళ దీన్ని నేను
డౌన్‌లో బాటమ్‌లో అలైన్ చేయాలనుకుంటే, లేకపోతే సెంటర్‌లో అలైన్ చేయాలనుకుంటే, టాప్‌లో అలైన్ చేయాలనుకుంటే, సో, నేను ఈ రెండిట్లిని సెలెక్ట్ చేసి టెక్స్ట్‌ని అండ్ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసి సో, ఇక్కడ నేను అలైన్‌మెంట్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. లెఫ్ట్, రైట్, టాప్, సెంటర్, బాటమ్. సో, ఇంక టెక్స్ట్ టూల్‌లో వచ్చేసి టైప్ అనే పాత్ టూల్. లైక్ ఏందంటే మనం కొరల్ డ్రాలో కూడా చూసాము. పాత్ మీద ఏదైతే ఉందో దాని మీద మనం టైప్ చేయడము. సో, ఇక్కడ కూడా సేమ్ అలానే. సో, నేనొక లైన్ తీసుకుంటున్నాను. లైన్ తీసుకొని కన్వర్ట్ పాయింట్ ద్వారా దీన్ని నేను కొంచెం ఇట్లా షేప్ కింద మారుస్తున్నాను. మార్చేసి నేను టెక్స్ట్ టూల్‌లో టైప్ అనే పాత్ టూల్ తీసుకుంటున్నాను. దీన్ని అటాచ్ చేసి దీనిపైన సేమ్ మనం ఒక పాత్ తీసుకొని, ఆ పాత్ పైన మనం టెక్స్ట్‌ననేది టైప్ చేసుకోవడానికి ఈ టూల్ అనమాట ఇది. సో, ఇట్లా నేను ఒక షేప్ తీసుకొని, ఆ షేప్ మీద నేను టైప్ చేశాను. సో, అగైన్ ఇప్పుడు ఇంకొకసారి నేను ఒక సో, నేనేం చేస్తున్నానంటే టెక్స్ట్ యొక్క సైజ్ తగ్గిస్తున్నాను. కాపీ, పేస్ట్. సో, ఇట్లా మనం టెక్స్ట్‌ననేది ఒక పాత్ ఎంబడి మనం టైప్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుందండి. సో, ఇక్కడొచ్చే నెక్స్ట్ టూల్ ఏంటంటే, మనం ఇప్పుడు టైప్ టూల్ స్ట్రెయిట్‌గా ఉన్న టైప్ టూల్ చూసాము పాత్ మీద. సో, ఇట్లనే సేమ్ అదే టూలు వర్టికల్‌గా ఉండే టూల్ అనమాట. ఏదైనా పాత్ మీద. సో, ఇది గూడా ఒకసారి చెక్ చేయండి ఇది. యెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి లైన్ సెగ్మెంట్ టూల్ అండి. లైక్ స్ట్రెయిట్ లైన్స్ గీసుకోవాలనుకున్నప్పుడు ఒక లైన్స్ తీసుకోవడానికి ఈ లైన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక లైన్ గీసాను. సెంటర్ లైన్ చేసుకున్నాను. లైక్ దెన్ నాకు ఇది డూప్లికేట్ కావాలనుకుంటే సింప్లీ నేను ఆల్ట్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేసి నేను కంట్రోల్ డి ప్రెస్ చేసుకుంటా వెళ్తే మనకి డూప్లికేట్ అనేది వస్తుంది.
సో దిస్ ద లైన్ టూల్ అనమాట. ఏదైనా లైన్స్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు ఈ లైన్ టూల్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్క్ టూల్. ఆర్క్ టూల్ అంటే ఏంటంటే లైక్ ఇది ఒక ఆర్క్ షేప్ టూల్ అనమాట అండి. సో పర్టికులర్గా మనం ఒక ఇలాంటి టైప్ ఆఫ్ ఆర్క్ కావాలనుకున్నప్పుడు ఈ టూల్ అనేది యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి స్పైరల్ టూల్. ఇవి సంథింగ్ లైక్ మన డిఫాల్ట్ షేప్స్ లాగా అనుకోవచ్చు. సో లైక్ ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే సంథింగ్ లైక్ ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక టెక్స్ట్ని కొంచెం క్రియేటివ్గా ప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు సో ఇలాంటి టూల్ పైన మనం కంటెంట్ అనేది టైప్ చేయొచ్చు అనమాట. సింపుల్గా ఒకటి చిన్నది టైప్ చేసి చూద్దాము. సో నేను ఇక్కడ టెక్స్ట్ అనేది టైప్ చేశాను. టైప్ చేసి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడికి వెళ్ళిపోయి స్ట్రోక్ అనేది నో అనేస్తున్నాను. చూడండి. సో టెక్స్ట్ అనేది లైక్ మనకి ఏదన్నా కొంచెం క్రియేటివ్గా డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు సో ఈ కైండ్ ఆఫ్ షేప్స్ మీద మనం టెక్స్ట్ అనేది టైప్ చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్గా హారిజాంటల్గా వర్టికల్గా టైప్ చేసి ఒక ఇది టైప్ చేసేదానికన్నా కొంచెం ఇట్లా ఒక షేప్ మీద టైప్ చేసి కొంచెం క్రియేటివ్గా అంటే చదివే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ కలిగి కొంచెం ఒక 1 to 2 సెకండ్స్ ఎక్కువ స్పెండ్ చేసి ఇక్కడ ఏముంది అని చదివేదానికి ఈ ఆప్షన్ అనేది మనం ఈ ఆప్షన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనకి వచ్చేసి గ్రిడ్ టూల్ అండి. రెక్టాంగులర్ గ్రిడ్ టూల్. లైక్ మనం ఏదైనా అంటే బాక్సెస్ టైప్ కంటెంట్ చేసేటప్పుడు మనం ఈ టూల్ అనేది యూజ్ చేస్తాము. సో దీన్ని మనం అంటే ఏమంటారంటే ఇది చేసుకోవచ్చు లైక్